గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. తిరుమల లడ్డూల్లో జంతు కొవ్వు కలిసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందారన్న పవన్, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ఇక ఆలయాల రక్షణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అంతా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత వ్యవహారంపై వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. బాధ్యులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కోలమూరు, శ్రీరాంపురం గ్రామాల్లో అడవి పిల్లి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే పులిజాడ మాత్రం తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన 100 ట్రాప్ కెమెరాల్లో అడవి పిల్లి పాదముద్రలను గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి భరణి వెల్లడించారు. చిరుతను పట్టుకునేందుకు 7 బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి కోలమూరు, శ్రీరాంపురం గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పాదముద్రలను పరిశీలించగా అవి పిల్లివిగా నిర్ధారించారు. చిరుత ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో సంచరించడం లేదని భరణి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 9 ఇసుక డిస్టిల్టింగ్ పాయింట్లను గుర్తించామని, త్వరలో మరో 10 పాయింట్లను గుర్తించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ప్రశాంతి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని, అవి మరో 15 రోజులకు సరిపోతాయని తెలిపారు. సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు భీమవరంలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు రఘురామ, పులపర్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి విమర్శల దాడి. ఉచిత ఇసుక అని చెప్పి భారీ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణ. భీమవరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాల పందిరి రాట. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తామన్న సంఘ సభ్యులు. భీమవరంలో ANR శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 3 రోజుల పాటు ఉచితంగా చిత్రాల ప్రదర్శన. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజ్ నుంచి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, భీమవరం ఎమ్మెల్యే పులపత్రి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత సైకిల్ ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపత్రి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ కార్యక్రమం విష్ణు కాలేజీ మెయిన్ గేట్ నుండి బీవీ రాజు సర్కిల్ వరకు ప్లకార్డులు చేతపట్టుకుని పర్యావరణంపై స్లోగన్స్ ఇస్తూ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సైకిల్ను చాలా వేగంగా పోటాపోటీగా తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే సైకిల్ ర్యాలీని చేపట్టినట్టు తెలిపారు. సైకిల్ ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నోడల్ అధికారి, జిల్లా RWS అధికారి వివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి, రంగసాయి గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛత సేవ 2024 సెప్టెంబర్ 7వ తారీఖు 17వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఇది అక్టోబర్ 2వ తారీఖు వరకు చేస్తాం ఈ కార్యక్రమం. దీనిలో ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే, పరిశుభ్రతకి ప్రాధాన్యతనివ్వాలి. ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలి. దానిలో మనం చెత్త పడేస్తున్నాం, ఎవరో వచ్చి క్లీన్ చేస్తారనే ఆలోచన లేకుండా ఆ చెత్తను మనం పడేయకోకుండా ఒక డస్ట్బిన్లో పెట్టి వెహికల్స్ వచ్చినప్పుడు ఇచ్చే ఆలోచన చేయాలి.
రోడ్డు మీద చెత్త వేయకూడదు, రోడ్డు మీద ఉమ్ము వేయకూడదు. సేవా కార్యక్రమంలో క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ విష్ణు కాలేజ్ నుంచి పివి రాజు స్టాట్యూ వరకు చేయడం జరిగింది. అందులో ఆఫీసర్స్, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంట్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే క్లీన్లీనెస్ ఇంపార్టెన్స్ మెసేజ్ పంపించడం, తర్వాత సైకిల్స్ అంటే ఎనర్జీని కన్జర్వ్ చేయడం, కన్వెన్షనల్ ఎనర్జీ అంటే సైకిల్స్ వాడడం ద్వారా మన శిలాజాలాల నుంచి వస్తున్న ఈ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల్ని మనం సేవ్ చేసి పర్యావరణాన్ని రక్షించే విధంగా సైకిల్ కూడా వాడాలి, ఫిట్నెస్ని పెంచుకోవాలి అనే విధంగా మంచి మెసేజ్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మీరు సైకిల్ ర్యాలీలు కూడా చాలా చూస్తుంటారు. గతంలో ఉన్నదానికి ఇప్పటికి తేడా ఏంటో చెప్పగలరా? అప్పుడు ఫోటోలు దిగి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 3 కిలోమీటర్ల పైగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు నేను మొత్తం అందరం కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోకుండా, జెండా ఊపు కాకుండా తొక్కాం. ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క సిన్సియారిటీ. దీన్ని ప్రజల్లోకి మీరు మీడియా ద్వారా తీసుకెళ్ళి అందరినీ కూడా రోజుకి ఎంతో కొంతసేపు సైకిల్ తొక్కే విధంగా, అంటే ఆరోగ్యం కోసం, ఇదేదో సైకిల్ పార్టీ అని నేను సైకిల్ పార్టీ పబ్లిసిటీ కాదు, కేవలం ఆరోగ్యం కోసం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ కార్బన్ ఉద్దారకాలు తగ్గించాలి అంటే మన వాడకంలో కొంత దగ్గర ప్రాంతాల వాళ్ళు ఈ సైకిల్కి అలవాటు పడితే చాలా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ స్వచ్ఛ హీ సేవలో ఇది కూడా చేర్చడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ 20 days ప్రోగ్రామ్ అప్పుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు ఇది జరుగుతున్నాయి. సో విల్ ఇన్షూర్ దట్ భీమవరం మీద నీట్ అండ్ క్లీన్ ప్లేస్. ఈ సందర్భంలో అందరు డిపార్ట్మెంట్స్, అందరు ప్రాజెక్టుల నాయకులు అందరూ కలిసి విల్ ఇన్షూర్ దట్ భీమవరం ఇస్ క్లీన్ అప్ ప్రాపర్లీ అండ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. చంద్రబాబు వచ్చి స్కామ్లు, వరదలు తెచ్చారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు వచ్చి స్కామ్లు, వరదలు తెచ్చారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని, ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా, వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను అమ్ముకుంటున్నారని, ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఇసుక ఫ్రీ అని ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేవిగాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగానూ లేకపోగా స్కాములు సృష్టించడానికి,
అదేవిధంగా లోకేష్ బాబు గారు ట్యాక్సులు వేయడానికి, ఉన్న పథకాలను పీకివేయటానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, స్కాములు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రజల్ని ముంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి. ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట, మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్నే నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు. మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వరదలు వస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నా. ఇన్ని స్కాములు, ఇన్ని గందరగోళాలు, కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. మంచి ప్రభుత్వం అని మీరు ఓదరగొట్టుకోవడం, మీరు డప్పాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం, బ్రహ్మాండంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ 100 రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. యువనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. యువనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన పార్టీ నేత సంజయ్ గైక్వాడ్పై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్ చేశారు. సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడప ఓల్డ్ డ్రీమ్స్ దగ్గర ఉన్న ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రుజువైందన్నారు. రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఎన్డీఏ కూటమి భయంతో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయనను ప్రజలకు దూరం చేయాలన్న కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అఫ్జల్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అలీఖాన్, పీసీసీ మాజీ కార్యదర్శి బండి జకరయ్య, కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ కుమార్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇది 3వ సారి. వచ్చిన తర్వాత ఏం జరిగింది? బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? వచ్చిన దగ్గర నుంచి నష్టాలే చేయడం డిమానిటైజేషన్ చేసింది. అది ఎక్కడ? అది అసలు సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మహాత్మా గాంధీ అటువంటి శాంతియుతంగా అటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే దాంట్లో ఇప్పుడున్న స్త్రీలకు అసలు రక్షణ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రక్షణ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హింస ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. చూస్తే రక్తపాతం, నిరుద్యోగం, ఇక్కడ 83% యువతకు ఉద్యోగాలు లేవు, అన్నీ ప్రైవేటీకరణ, స్వార్థము, ఇటువంటి అరాచకలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఎంతో గొప్ప మనసుతో మన దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మన భారత ప్రభుత్వాన్ని, మన భారతదేశానికి ఎంతో మేలు చేయాలని వారేమంటా ఉన్నారు? ప్రభుత్వాన్ని చక్కని దారిలో పట్టించడానికి ఏంటి అనేది సూచనలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదు. కానీ అటువంటి వారిని ఈరోజు టెర్రరిస్ట్ అని టెర్రరిస్ట్ అని ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళు ఆయన అన్ని మతాలను గౌరవిస్తూ మన యూఎస్ఏలో మాట్లాడినప్పుడు
భాషలను గౌరవించినారు, మతాలను గౌరవించిన ఆయన స్పీచ్లో ఎంత ఇదిగా ఉంది, అసలు విన్నారో లేదో. ఈరోజు జలసీతో, ఎందుకంటే ఆ ప్రజల పక్షం ఉన్నారు రాహుల్ గాంధీ గారు, జోడో న్యాయయాత్ర చేసి తర్వాత వారు యొక్క దేశంలో ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉంటే, వారు చేసేటువంటి అరాచకాలను ప్రతిపక్ష లీడర్గా పార్లమెంట్లో ఉంచి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే, దాన్ని చేసిన తప్పులను సరిదిద్దుకొని భారతదేశానికి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలా, ప్రజలను కాపాడాలా అనేది పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో మాట్లాడిన మన దేశం అనేది లౌకిక రాజ్యాన్ని ముందు దాన్ని పాడు చేసినారు. మన దేశంలో కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. అందరూ ఒకరికొకరు అన్నదమ్ములాగా ఉండే దాంట్లో మతాలు తీసుకొచ్చినారు, కులాలు తీసుకొచ్చినారు. తర్వాత అసలు స్త్రీని గౌరవించకుండా పోయినారు. ఇట్లాంటివన్నీ జరిగింది. ఇంకొకసారి మంచి మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ ప్రజలు మెచ్చిన నేత ఇందిరాగాంధీ గారు ఎంత సేవ చేసినారు, నెహ్రూ గాంధీ గారు ఎంత చరిత్ర మనం చదువుకున్నాం. వాళ్ళ కుటుంబం అంతా దేశం కోసమే హత్య కావింపబడినారు. అట్లాంటి వాళ్ళను మళ్ళీ బెదిరించడము ఇదంతా కరెక్ట్ కాదు. మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. చెత్త నుండి ఎనర్జీ డెవలప్ చేసే విధానాన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఒక మహాయజ్ఞంలా రావాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. చెత్త నుండి ఎనర్జీ డెవలప్ చేసే విధానాన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఒక మహాయజ్ఞంలా వస్తే కాలుష్య నివారణ పెద్ద ఎత్తున జరుగుతుందని భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా కాలుష్య ప్రమాదాన్ని హెచ్చరిస్తూ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులు యువత ప్లాస్టిక్ నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్పిఎస్ ఆచార్యుడు, సిహెచ్ జేఎన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్లో కూడా వాడితే ఎక్సలెంట్ రిపోర్ట్ వస్తుంది. మనం అందరికీ తెలిసి అగ్రికల్చర్లో ఇప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయడం వల్ల మనకి చిన్న చిన్న పాములు ఉండే, చిన్నప్పుడు వాళ్ళ పాములు అటువంటి అవన్నీ కూడా చచ్చిపోయినాయి. కాబట్టి ఈ వెట్ వేస్ట్ అంటే మన చిన్న వెజిటేబుల్స్ కానీ లేకపోతే రైస్ కానీ ఇవన్నీ కూడా డికంపోజ్ అయ్యి దాంట్లో కనుక వాడితే మళ్ళీ అవి బాగున్నాయి. ఆ కార్బన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఆర్గానిక్ కార్బన్ అనేది ఫీల్డ్స్లో ఉంటుంది. ఆ ఆర్గానిక్ కార్బన్ కనుక శాతం పెరిగితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నా స్టూడెంట్స్కి కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మన వంతు ముందు స్టార్టింగ్లో మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ నీట్గా ఉండి అక్కడ ఇక్కడ పాడేయటం మానేసి, ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్ అవడానికి కూడా కారణం అంటే అక్కడి నుంచి కాళ్ళ నుంచి ఒక చిన్న పేపర్ కూడా పాడేస్తే గవర్నమెంట్ అలౌ చేయదన్నమాట. రోడ్డు మీద ఒక కాగితం కానీ లేకపోతే ఉమ్మేయటం కానీ అటువంటి ఏమి ఉండవు డెవలప్డ్ కంట్రీస్ అన్నట్లు. సో మనకు కూడా అలాగ అవ్వాలంటే అన్నీ చేయాలి. స్వచ్ఛతా హై సేవ ఈ కార్యక్రమంలో భాగంగా మనం కాలేజీలో ఫస్ట్ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు క్లీన్గా ఉంచుకోవటం మన సరౌండింగ్స్ అన్నీ చాలా ఫస్ట్ ప్రియారిటీ. అందరూ కూడా స్టూడెంట్స్ అయితే ఏంటి, స్టాఫ్, మన ఇంటికి పట్ల సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉంచుకోవాలి. అన్నీ గార్బేజ్ అంటే ఎనీ చెత్తను కానీ ఎక్కడ చెత్త దాంట్లో వేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మళ్ళీ ఆ గార్బేజ్ అంతా ఒక తోటకి వెళ్ళిపోయి బాగా ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని కూడా వెల్త్ క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ సిటీస్లో చాలా మున్సిపల్ కార్పొరేషన్స్లో మళ్ళీ ఆ వేస్ట్ నుంచి సంథింగ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మెకానిజమ్స్ వాళ్ళు యూజ్ చేసి ప్లాంట్స్ పెడుతున్నారు. ఆ రకంగా మనం కొంచెం తగ్గించి దాంట్లో కూడా మనం ప్లాస్టిక్ యూసేజ్ ఒకటి, ఎనీ వాటర్ రిసోర్సెస్ కంటామినేట్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా మనం అది చేస్తే మనకే నష్టం. యాక్చువల్లీ మనం తాగే వాటర్లో మనమే పొల్యూట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. యాక్చువల్గా ఈ కార్యక్రమం మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా మన రోజు ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమం చేయాలి. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ గార్బేజ్. యాక్చువల్గా వరల్డ్లో చూసుకుంటే 20% ఆఫ్ గార్బేజ్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని బట్టి వీ షుడ్ ఆల్ హ్యావ్ అవేర్నెస్ టువర్డ్స్. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456.
ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా తమ ఆశలను గల్లంతు చేసిందంటూ పొంగిపోతూ ప్రదీప్ అనే నిరుద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎంతో కష్టపడి చదివిన చదువులకు ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా తమ ఆశలను గల్లంతు చేసిందంటూ కుంగిపోతూ ప్రదీప్ అనే నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప నగరంలో ఉంటున్న ప్రదీప్ గత 5 ఏళ్లుగా పోలీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్లలో చదివి ఉద్యోగం రాకపోవడంతో నిరుత్సాహానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి కడప రిమ్స్కు తరలించగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. నా పేరు ప్రదీప్ సార్. నేను ఈవెంట్స్ పోలీస్ కానిస్టేబుల్ కానీ గత 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నేను దాదాపు 5 ఇయర్స్ నుంచి దాని మీద ఫోకస్ పెట్టి చదువుతా అంటే మాకు గత 6 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ రాలేదు. ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ మా నిరుద్యోగులు పట్టించుకునే వాళ్ళు లేరు. అనగనగా అనుకోకుండా మాకు 2 ఏళ్ల కిందట కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా మాకేందంటే ఈవెంట్స్ ఇంకా ఫిలిమ్స్ పాస్ అయింది. నేను క్వాలిఫై అయ్యాను. ఇంకా ఎలాగో ఈవెంట్స్ పెడతారా అనగా ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని గత ప్రభుత్వంలో పోస్ట్ పోన్ చేశారు. మాకేందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఏదంటే మళ్ళీ ఏమన్నా పెడతారేమో అని, అనౌన్స్మెంట్ చేస్తారేమో అని వెయిట్ చేసి గ్రౌండ్కి వెళ్తూనే ఉన్నాం. మనకు ఏంటంటే మేము మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేక మా నాన్న చనిపోయిండు. నేను ఉండేది మా అమ్మకు ఒక్కనే. మా అమ్మ పని చేస్తే ఆ డబ్బులతో కూర్చొని తినాల్సిందే, ఇంకా ఏం లేదు. మేము ఏంటంటే రూముల్లో రెంటులు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకోలేక ఇన్నేళ్ళ నుంచి నోటిఫికేషన్ అవుతుంది అని మేము దానికోసం వెయిట్ చేసి గ్రౌండ్ పోలేక, ఇటు చదవలేక, ఒక పూట తిని ఒక పూట తినక ఏం చేయాలో అర్థం కాక, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, మేము ఏం చేయాలో అర్థం కాక అనుకోకుండా ఈ పరిస్థితి వచ్చింది సార్. మాకు ఈవెంట్స్ కండక్ట్ చేసేసి, ఇది మెయిన్స్ కూడా కండక్ట్ చేసేసి మాకు రిజల్ట్ మాత్రం వదలండి కానిస్టేబుల్, మేము అంతవరకే. అది కూడా మీరు హామీ ఇచ్చిండ్రు కాబట్టి ఎలాంటి శాసనసభలో మాకు మీది క్యాన్సిల్ చేయము, మేము చేస్తాము, కంటిన్యూ నోటిఫికేషన్ జరుగుతుంది, ఎలాంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది లేదు కానిస్టేబుల్, దాని మీద మీకు ఎలాంటి భయం లేదని మీరు హామీ ఇచ్చారు. ఆ విధంగానే మేము అడుగుతున్నాము. అంతే, ఇంకా మాకు ఎలాంటి పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు ఏం తెలిసిన వాళ్ళు లేదు. అంటే ఫిలిమ్స్ మాత్రమే క్వాలిఫై అయినాం సార్. ఈవెంట్స్ ఇంకా అయిపోలేదు. ఇంకా మాకు ఈవెంట్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ కూడా ఉంది. అది ఇంకా జరగడానికి ఎప్పుడు పడుతుందో తెలియదు. 7 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేక ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాం. వచ్చిన ఒక్క నోటిఫికేషన్ మాకు అదన్నా క్లియర్ చేసి పెట్టండి చాలు అని మేము బతిమాలుకుంటున్నాం సార్. ఎందుకంటే రూములు రెండులు లేక, తిరగలేక, అది వాళ్ళని వీళ్ళు మాటలు పడలేక, బయట ఏం చేయాలో అర్థం కాక, క్లియరెన్స్ ఏంటంటే క్లియర్ కట్గా మాకు ఈ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక్కటి క్లియర్ చేయండి. అదొక్కటే. నేను సార్ నాకు డిగ్రీ అయిపోయింది సార్ 2023లో, ఇంటర్ కూడా కంప్లీట్ అయింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల ప్రారంభ పందిరిరాట ముహూర్తం జరిగింది. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభ పందిరిరాట ముహూర్తాన్ని గురువారం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ విజయదశమి వరకు అమ్మవారికి విశేష పూజలు, ప్రతిరోజు అమ్మవారికి దాతల సహకారంతో ప్రత్యేక అలంకరణలు, కుంకుమ పూజలు, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముందుగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి పందిరిరాట నిలబెట్టారు. కార్యక్రమంలో సమతం తాతాజీ, మురళి, మద్దాల సత్యనారాయణ, మద్దాల సాయిబాబు, ఏడిది సుబ్బారావు, చవాకుల శివ, కోయ త్రిమూర్తులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పందిరిరాట ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మరి ఉత్సవాలకు మీ అందరి సహకారం అందించాలని, మరి విశేషంగా ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, అలాగే అవతారాలు, అమ్మవారి ప్రతిరోజు ఒక్కొక్క అవతారం, దాతలు మీ అందరూ సహకారం అందించి మా కమిటీ వారికి అమ్మవారి ఆశీస్సులు మీ అందరూ పొందాలని, మరి జరిగేటువంటి అమ్మవారి యొక్క ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం ఉయ్యాల సేవ, చతుర్వేద స్వస్తి నిర్వహించబడతాయి, అలాగే అవతారాలు జరగబడతాయి. దాతలు మీ అందరి సహకారంతో మా కమిటీ వారు సహకరించి అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి, దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. బోలో మాతా మహారాజ్కి, బోలో మాతా మహారాజ్కి. త్రిపుర సుందరి అమ్మవారి దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రోజు పందిరిరాట కార్యక్రమం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి, కమిటీ వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని
పూర్తి చేశారు. ఇంకా రేపు 3వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమంలో భక్తులంతా విరివిగా పాల్గొని అమ్మవారికి కానుకలు అవి సమర్పించి అవతారాలు జరుగుతాయి. అవతారాలు చూసి హోమాలు డైలీ హోమం జరుగుతుంది. ఇక్కడ ఆ 9 రోజులను హోమాలకు హాజరయ్యి ఆ అమ్మవారి కృపకు పాత్ర అవ్వాలని కోరుచూ ప్రార్థించుతున్నాను. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. రాజధానికి పెట్టుబడులు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి ఎలాంటి పెట్టుబడులు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి సముద్ర నీటి మట్టం కంటే 35 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. రాజధానిలో యథావిధిగా కార్యకలాపాలు జరుగుతుండడం చూసి వైసీపీ నేతలు వరవలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి 3వ కేజీఎఫ్ అని దుయ్యబట్టారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాకాణి అవినీతిపై త్వరలోనే చర్యలు ఉంటాయన్నారు. జగన్ వైఖరితో విసిగిపోయి ఆ పార్టీని పలువురు నేతలు వేడుతున్నారని అన్నారు. వైసీపీ మొత్తం ఖాళీ అయ్యి ఇక పార్టీలో జగన్, ఆయన భార్య భారతి మాత్రమే మిగిలిపోతారేమోనని వ్యాఖ్యానించారు. ఆధునిక నగరంగా ఏర్పడుద్ది, దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూసెక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే. ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు వాళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యుండొచ్చు, ఎలక్షన్స్లోకి వెళ్ళిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలన్నా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలపడిపోవాలన్నా? అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు, వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. రాజకీయాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా? ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3, ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినోడు, ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నోడు నువ్వు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? ఇటువంటి దారుణమైన యద్దవ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడాలి. ఆ పార్టీ ఖాళీ అవుతుంది. కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ ఇద్దరు మిగులుతారు, ఇంకెవరు మిగలరు. జరగబోయేది అది. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ మిగులుతాయి. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. అక్కినేని శత జయంతిని పురస్కరించుకుని భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 20, 21, 22వ తేదీల్లో 3 రోజుల పాటు మొత్తం 12 షోలను అభిమానుల కోసం ఉచితంగా ప్రదర్శించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని విజయలక్ష్మి కాంప్లెక్స్లో 3 రోజుల పాటు ప్రదర్శించే ANR చిత్రాలను ప్రేక్షకులు, అభిమానులు ఉచితంగా వీక్షించి ఆనందించవచ్చునని అక్కినేని అభిమాన సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ LD ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్కినేని శత జయంతిని పురస్కరించుకుని భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 20, 21, 22వ తేదీల్లో 3 రోజుల పాటు మొత్తం 12 షోలను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. రోజుకు 4 ఆటలు చొప్పున మొత్తం 7 సినిమాలను అక్కినేని అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే భీమవరం మహాలక్ష్మి థియేటర్ ఆవరణలో ANR శత జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మహాలక్ష్మి థియేటర్ ఆవరణలో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రసాద్ ఆకాంక్షించారు. రేపు ఉదయం 11 గంటలకు విజయలక్ష్మి థియేటర్ ఆవరణలో అక్కినేని నాగేశ్వరరావు 100వ పుట్టినరోజు సందర్భంగా
కొంతమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించండి, కేక్ కటింగు మా సంబరాలే ఉన్నాయండి. నేను అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భీమవరం ఎల్డి ప్రసాద్ అండి నా పేరు అండి. కావున ఈ బీసీఎన్ ప్రేక్షకుల ద్వారా మేము తెలియజేసేది ఏమనగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలన్నీ కూడా రోజుకి 4 ఆటలు చెప్పిన భీమవరం విజయలక్ష్మి కాంప్లెక్స్లో మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ప్రదర్శింపడం జరుగుతుందండి. ఉచితంగా ప్రదర్శిస్తారండి. కావున అందరూ కూడా పాత తరం ప్రేక్షకులు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, నాగార్జున గారి అభిమానులు, మొత్తం అక్కినేని ఫ్యామిలీ కుటుంబ అభిమానులు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యావరణ పరిరక్షణకు భీమవరంలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు రఘురామ, పులపర్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి విమర్శల దాడి. ఉచిత ఇసుక అని చెప్పి భారీ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణ. భీమవరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాల పందిరి రాట. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తామన్న సంఘ సభ్యులు. భీమవరంలో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 3 రోజుల పాటు ఉచితంగా చిత్రాల ప్రదర్శన. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.